ఓంకర్ గారు హలో ఇట్స్ హలో హలో యశ్వంత్ అండి, డైలీ కల్చర్ ఛానల్. సో డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ పెట్టారు, ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో పుష్ప మూవీ వైల్డ్ ఫైర్ పెడితే పాన్ ఇండియా మూవీ లాగా మీది కూడా ఒక పాన్ ఇండియా ఈవెంట్లో ఉంది. అంటే మొత్తం కంటెస్టెంట్ మొత్తం ఆ నార్త్ ఇండియా సైడ్ కనబడుతున్న తెలుగు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇది నార్త్ వాళ్ళకి బీట్ చేయడం అనుకుంటున్నారు షోతో. అంటే ఆల్రెడీ నేను ఇక్కడి నుంచి కాదు నా డ్యాన్స్ షో స్టార్ట్ చేసింది, ఆట నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో ఒకటి టాలెంట్ ఎక్కడుంటే నేను వాళ్ళని తీసుకురావటం. అంటే నేను చేస్తున్న షోని మీరు చాలామంది ఎన్నో షోస్ చూశారు. అంటే నేను ఒక గీత గీశానంటే నెక్స్ట్ ఆ గీతకు మించిన టాలెంట్ నేను సెర్చ్ చేయాలి, అంత ఈజీ కాదు. ఆ సెర్చ్లో నాకు దొరికిన వాళ్ళని నా ఐదుగురిని తీసుకొచ్చాను స్టార్టింగ్. బట్ నెక్స్ట్ వీళ్ళల్లో తెలుగు వాళ్ళు కూడా వస్తారు. ఒకళ్ళు ఎలిమినేట్ అయితే ఇంకొక తెలుగు వాళ్ళని తీసుకొస్తాను, అట్లా వన్ ఆఫ్టర్ వన్ వస్తారు. సో నార్త్ ఇండియాకి పోటీయా ఇంకొకటని కాదు, మనం బెస్ట్ ఇవ్వాలి, ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ ఆహాకి నేను క్రియేట్ చేయాలి. డ్యాన్స్ ఐకాన్ మించింది అంటే నా షోస్లో నేను ఇప్పుడు దాకా చేసిన డ్యాన్స్ షోస్లో డ్యాన్స్ ఐకాన్ క్వాలిటీ ఒక స్టాండర్డ్లో ఉంటుంది. సో దాన్ని మించిన టాలెంట్, దాన్ని మించిన క్వాలిటీ నేను మీకు ఇవ్వాలి అని చెప్పి వెతకటం స్టార్ట్ చేస్తే నాకు బెస్ట్ 5 అక్కడి నుంచి దొరికారు. బెస్ట్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా. అండ్ వాళ్ళందరూ ఈ తెలుగు వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుగు వాళ్ళే, 5 మెంటర్స్ కూడా. వాళ్ళ చేతుల్లో ఆ 5 కంటెస్టెంట్స్ ఎలా ట్రావెల్ అవుతారని మీరు కాన్సెప్ట్ రూపంలో చూస్తారు రేపు. అండ్ తెలుగు వాళ్ళు కూడా వస్తారు రేపు ఫ్యూచర్లో. వన్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే వీళ్ళు కాల్ ఇస్తాం అనమాట ఆడిషన్స్ తెలుగు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఎలిమినేషన్కి ఒక వైల్డ్ కార్డ్, ఈ వైల్డ్ ఫైర్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అనమాట. అది తెలుగు వాళ్ళు అందరికీ ఆడిషన్స్ ఇస్తాం. ఈ స్టాండర్డ్ ఆఫ్ టాలెంట్ మాకు దొరికితే, అంటే ఇప్పుడున్న 5లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఈ నలుగురిని తట్టుకునే కెపాసిటీ ఉన్న టాలెంట్ తెలుగు దొరికితే తెలుగుని తీసుకుంటాను, తమిళ్లో దొరికితే తమిళ్ తీసుకుంటాను. అది ఎవరైనా కావచ్చు, సౌతా నార్త్ అని కాదు, ఇండియన్ అయి ఉండాలి, అంతే తీసుకుంటాను. ఈ షోలో మీరు చెప్పారు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్గా ఉంటుంది, గ్లామరస్ అన్లిమిటెడ్గా ఉంటుందని చెప్పారు. కానీ గ్లామరస్ మాత్రం కొంచెం ఓవర్ డోస్ అనిపించింది. సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి? నాకు అనిపించలేదు, మరి మీకు అనిపించిందేమో. ఎక్కడ నాకు అర్థం కావట్లా. ఓవర్ డోస్ ఎక్కడా లేదు, చాలా క్లాస్ స్టైలిష్గా ఉంది అది. ఓంకార్ అన్న, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు టార్జన్ అన్న, నేను ప్లస్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆట చూశాను, ఛాలెంజ్ చూశాను, డాన్స్ ప్లస్ చూశాను, తర్వాత ఐకాన్ చూశాను. ఇంతమంది చాలామంది ఆర్టిస్ట్లని కొరియోగ్రాఫర్స్ ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్ ఓంకార్ అన్నకి. నిజంగా ఇండస్ట్రీ మొత్తానికి కొరియోగ్రాఫర్స్ అందరినీ కూడా ఇచ్చింది మీరే అన్న. థ్యాంక్ యూ. అండ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉందా మీ యొక్క ఐడియాలజీలో? 100%. వైన్ అనేది ఎంత నిల్వ ఉంచితే దానికి అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా, అది వైన్ లాగా అయిపోతుంది. ఎంత తాగితే అంత అలానే మనిషి ఎవరైనా కూడా మనం చేసిన దాంట్లోంచి మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే, మన తప్పులు మనకే తెలుస్తూ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్లో కూడా నేను చూసుకుంటున్నప్పుడు దీన్ని ఇంకా బెస్ట్ చేయొచ్చు అని నా తప్పును నేను తెలుసుకుంటుంటాను. ఆ తెలుసుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకోవటానికి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తుంటాను. సో అలానే ఒక్క డ్యాన్స్ షో నుంచి ఈ డ్యాన్స్ షో వరకు నేనేమేం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి అని నన్ను నేను సరిదిద్దుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది. డెఫినెట్గా మార్పు అయితే ఉంది. మెచ్యూరిటీ ఏజ్తో పాటు మన థింకింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నా స్ట్రాటజీ సింపుల్. ప్రతి మనిషికి అది సినిమా అయినా, టీవీ అయినా, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యం. సో ఆ ఎంటర్టైనింగ్ చేయడానికి మనం మంచి ఫార్మాట్ కావాలి, నవ్వించాలి. అండ్ ఎనీ ఎమోషన్ అండి, అది జెన్యున్గా కనుక మనం జనరేట్ చేయగలిగితే అది ఆడియన్స్కి నచ్చుతుంది. ఎస్. అండ్ మీ షోలో నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి చాలా ఒక బ్యాక్గ్రౌండ్ బాగా బీజిఎం ఉంటుంది, బాగా ఎమోషనల్ అయిపోతుంటాం. సో ఈ సీజన్లో ఏమైనా బీజిఎమ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉంటాయి? 100%. అంటే స్టార్ట్ అయింది ఇప్పుడే కాబట్టి ఎమోషన్స్ ఫస్ట్ దాంట్లో రాదు, ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకేమీ లేదు. వన్స్ ఈ కనెక్షన్ అనేది జర్నీలో 100% మీరు అనుకున్న ఎమోషన్స్ కూడా వస్తాయి, పక్కా వస్తాయి. అండ్ అప్పుడు ఉన్నట్టు ఆట ఇవన్నీ చూసుకుంటే అందరినీ కూడా జడ్జెస్ కూడా తిట్టుకునే స్థితికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైనా జరగచ్చు అంటారా? నాకు మానస్ అన్న చాలా సాఫ్ట్గా ఉంటాడు, అన్న సీరియస్ అవుతుంటా లేదు ఒక్కసారి చూడాలి. ఇక్కడ ముమేద్ ఖాన్ లాగా తప్పు అది తప్పు అంటే మేము వచ్చింది కదా అలా.
ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు సాఫ్ట్ ఎవరు వైల్డ్ మీకే అర్థం అవుద్ది. ఏమో నాకు అన్ననే గట్టిగా కొడతారేమో అనిపిస్తుంది. ఎస్. అండ్ పర్య గారు, మీ మూవీ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇది కూడా చేస్తున్నారు, మిగతా బిజినెస్ అన్ని కూడా చేస్తున్నారు. యాక్చువల్గా అంటే ఇట్లా జడ్జికి రావడానికి ఒక 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్గా, ఇంకోటి ఏంటంటే ఫేమ్ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఉంటుంది. ఫేమ్ డౌన్ అవుతున్నప్పుడు ఇది చేద్దామని ఉంటుంది. సో ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంత టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ మీరు, వై చూసింగ్? నేనైతే జస్ట్ ఓంకార్ అన్న కోసం చేస్తున్నా. నాకేం అన్నా ప్లీజ్, అందమైన అమ్మాయిలు ఓంకార్ అన్నని అన్న చూడొద్దు, అబ్బాయిలు అంటే ఓకే. నేనైతే జస్ట్ ఓంకార్ గారి కోసం చేస్తున్నాను. నాకు ఏమి రీజన్ లేదు నిజంగానే. ఐ థింక్ నా ఫేమ్ అయితే డౌన్ అవ్వలేదు, నాకు అలా అనిపిస్తలేదు. బట్ అప్ డౌన్ ఫేమ్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఎవ్రీ డే ఉంటుంది. అండ్ దానికి మైండ్లో పెట్టి డెసిజన్స్ తీసుకుంటే మనం స్టేబుల్ హెడెడ్గా తీసుకోలేము. సో నా డెసిజన్స్ జస్ట్ నా ఇంట్యూషన్ పైన ఉంటుంది అండ్ నా ఇష్టం పైన ఉంటుంది. సో అంతే. మానసన్న, యాక్చువల్గా పర్య గారికి బెస్ట్ మీకు బాగా ఇష్టమైనవి ఏంటి ఓ 3 చెప్పండి అంటే అందులో డ్యాన్స్ తప్పకుండా చెప్తారు. అవును. సో అంత ఇష్టం తనకి. సో దానికోసమే ఈ షో చేస్తున్నారు. అంటే మీకు పర్య గారు ఈ షోలోకి వచ్చారు కాబట్టి డ్యాన్స్ గురించి వన్ ఆఫ్ ద జడ్జిగా మీకు పరిచయం అయ్యారు. బట్ బయట కూడా చాలా యాక్టివిటీస్ డ్యాన్స్ కోసం. రేపు ఈవెంట్ ఉందండి, ఇప్పుడు చెప్తున్నారు. వీడియోస్ కూడా చాలా వైరల్. డ్యాన్స్ కోసం అంటే ఈవెన్ నా డాన్స్ ప్లస్ షోలో కూడా తను ఒక గ్రూప్ డాన్స్ విత్ సెలబ్రిటీ అన్నప్పుడు అప్పుడే చిట్టి సాంగ్ జాతిరత్నాల సినిమాలో చాలా క్రేజీ రేంజ్లో ఉన్న టైంలో సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు తెలిసిన గ్రూప్ డాన్సర్స్తో వచ్చి డాన్స్ పెర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. అంటే అంత సపోర్ట్ చేస్తారు డాన్స్ కోసం. అంటే ఆమె పేరెంట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, లేకపోతే ఇంకొకరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలియదు, కానీ డాన్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకోసమే తను చేస్తున్నారు ఈ డాన్స్ ఐకాన్. డబ్బు కోసమా, ఫేమ్ కోసమా అలాంటివన్నీ పక్కన పెడితే ఒక సాటిస్ఫాక్షన్ కోసం, డాన్స్ పట్ల ఉన్న తన ప్యాషన్ కోసం చేస్తున్నారు. మానసన్న, ఇక్కడ అందరికీ డాన్స్ వచ్చు, దీపిక గారికి మాత్రం డాన్స్ రాదు. మీరేమన్నా నేర్పించడం కానీ అలాంటి? 2 నెలల్లో నేర్పించలేదు, ఇప్పుడే నేర్పిస్తా చెప్పు. లేదు, అంటే కొంతమందికి బాడీలో ఆటోమేటిక్గా ఉంటుంది, తనకి స్పాంటనిటీ అండ్ ఆ ఎనర్జీ వైబ్ అనేది తనలో ఉంటుంది అనమాట దీపిక. సో ఒక పాజిటివ్ వైబ్ అనేది సెట్లో కూడా ఉండాలి కదా. అంటే డాన్స్ ఒకటే కాదు మనకి, ఇప్పుడు ఈ షో రియాలిటీ షో చేస్తామంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. సో అన్ని ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మీరు పంచభూతాల కాన్సెప్ట్ ఎలా అయితే ఉందో ప్రతి ఒక్కరూ ఒక యూనిక్గా వాళ్ళ వేలో వాళ్ళు యూనిక్గా ఉంటారు. సో దీపికాస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దాట్. అక్కడ అందరూ మాలో మీరు కనుక చూస్తే చాలా అంటే కల్మషం లేనటువంటి భావంతో వర్క్ చేస్తున్నాం తప్పితే ఇది బ్యాడా గుడ్డా అనేది కాదు. చాలా సరదాగా చనువుతో తను వెళ్ళారు తప్పితే ఆయన కూడా చనువుతోనే తీసుకోవట్లా. మీరు చూస్తే చిన్న పిల్లోడి తత్వం కనపడుతుంది అంటున్నారు. సో అందులో ఆ క్యూట్నెస్నే మనం చూడాలి తప్పితే దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అండ్ తను కూడా పాపం చాలా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తారు. ఆ దీపిక గారు కూడా మీరు తనతో ఏమో పరిచయం ఉందో లేదో తెలియదు, నేను ఫస్ట్ టైం తనతో నేను వర్క్ చేయటం ఆన్ స్టేజ్. అసలు చాలా సరదాగా ఉంటారండి, ఒక పాదరసంలాగా. ఈయనతో అలాగే మాట్లాడతారు, తనతో అలాగే మాట్లాడతారు, ఎవరితో అయినా, నాతో అయినా, ఎవరితో అయినా. ఏంటంటే ఏదో చాలా పెద్ద బాండింగ్ ఉందా మరి అలా కలిపేసుకుంటూ ఉంటారు. తనలో ఆ కలుపుకునే తత్వం ఉంది. సో అక్కడేం బ్యాడ్ ఏమి చూడొద్దు, అది బ్యాడ్ కూడా కాదు. చాలా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా అయితే రియాక్ట్ అవుతామో తను అలా చేస్తున్నారు అంతే. For more videos like this, subscribe Big TV channel.